తాజా అంశం చూస్తున్నాం. సీఎం చంద్రబాబుపై అసభ్య వ్యాఖ్యలు చేసిన అంబటి రాంబాబుపై కేసు నమోదైంది. మరింత సమాచారం మా ప్రతినిధి వీరాంజనేయులను అడిగి తెలుసుకుందాం. వీరాంజనేయులు. సుజాత, వైకాపా నేత మాజీ మంత్రి అంబటి రాంబాబుపై గుంటూరు జిల్లా వ్యాప్తంగా పోలీస్ స్టేషన్ లో తెలుగుదేశం నేతలు అయితే ఫిర్యాదు చేస్తున్నారు. ఈ రోజు ఉదయం గుంటూరు నగరంలో ఉన్నటువంటి గోరంట్ల సమీపంలో ఉన్న వెంకటేశ్వర దేవాలయం వద్ద ఉన్న ఫ్లెక్సీలు ఏర్పాటు చేసినటువంటి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన దాని మీద వాటిని తొలగిస్తామని చెప్పేసి అంబటి రాంబాబు ఉదయం పెద్ద ఎత్తున ఆందోళన చేయడం జరిగింది. అయితే ఈ ఆందోళనను అటు తెలుగుదేశం నేతలు కావచ్చు, అదేవిధంగా పోలీసులు కూడా అడ్డుకోవడం జరిగింది. ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున పోలీసులకి మధ్య వాగ్వాదం జరిగింది. అంబటి రాంబాబు అటు పోలీసుల్ని, అదేవిధంగా తెలుగుదేశం కార్యకర్తలను అందరినీ కూడా వాళ్ళ పట్ల దురుసుగా ప్రవర్తించడమే కాకుండా ఇష్టానురీతంగా వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఈ క్రమంలోనే సీఎం చంద్రబాబు పట్ల అసభ్యకరమైన రీతిలో, సభ్య సమాజం సిగ్గుపడే రీతిలో అడగోని మాటలంటూ అసభ్యకరమైన మాటలు వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఈ వ్యాఖ్యల పైన పెద్ద ఎత్తున విమర్శలు అయితే వెల్లువెత్తుతున్నాయి. అటు రాజకీయ వర్గాలనే కాకుండా సామాన్య ప్రజానీకం కూడా అంబటి రాంబాబు వ్యాఖ్యల పట్ల అయితే అసలు ఒక రకంగా చెప్పాలంటే ఈ ఒక రాజకీయ నాయకుడు స్థానంలో ఉన్న వ్యక్తి, ఇలా సమాజాన్ని ప్రభావితం చేసే వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేయటం సమాజానికి మంచిది కాదని చెప్పి కూడా అన్ని వర్గాలు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే తెలుగుదేశం నేతలు ఎక్కడికక్కడ అంబటి రాంబాబు వ్యాఖ్యలను నిరసిస్తూ అదేవిధంగా అతనిపై చర్యలు తీసుకోవాలని చెప్పి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదులు చేస్తున్నారు. అటు గుంటూరు జిల్లా తెలుగుదేశం అధ్యక్షులు పిల్లి మాణిక్యరావు, అదేవిధంగా పల్నాడు జిల్లా వ్యాప్తంగా కూడా పోలీస్ స్టేషన్ లో ఇప్పటికే తెలుగుదేశం నేతలు అంబటి రాంబాబు మీద చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. ఈ తెలుగుదేశం నేతల ఫిర్యాదు మేరకు అంబటి రాంబాబు మీద కేసు నమోదు చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. గతంలో కూడా ఈ అంబటి రాంబాబు దురుసు ప్రవర్తనతో అనేక సార్లు అటు వార్తల్లో నిలవడమే కాకుండా పోలీసులకి పట్ల దురుసుగా ప్రవర్తించడం, వాళ్ళని దుర్భాషలాడటం, వాళ్ళపైన కూడా రకరకాల కామెంట్ చేయటం, దురుసుగా వ్యాఖ్యలు చేయడం కూడా చేస్తూ ఉన్న పరిస్థితి అయితే ఉంది. అయినప్పటికీ కూడా ఎప్పటికీ పలుమార్లు పోలీసులు హెచ్చరించినప్పటికీ కూడా కేసు నమోదు చేసినప్పటికీ కూడా అంబటి రాంబాబులో ఎలాంటి మార్పు రాలేదు. ఈ రోజు కూడా చాలా అసలు సమాజం సిగ్గుపడే విధంగా సీఎం మీద అసభ్యకరమైన రీతిలో వ్యాఖ్యలు చేయడం అనేది అయితే అటు అన్ని వర్గాల నుంచి కూడా పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇటు తెలుగుదేశం నేతలు ఆ వ్యాఖ్యల పట్ల తీవ్రంగా నిరసన వ్యక్తం చేస్తున్నారు. అనేక పోలీస్ స్టేషన్లు అయితే ఇప్పటికే ఫిర్యాదులు చేశారు. ఈ నేపథ్యంలో అంబటి రాంబాబు మీద గుంటూరు జిల్లా వ్యాప్తంగా కాకుండా రాష్ట్రంలో పలు చోట్ల కేసులు నమోదయ్యే అవకాశం అయితే ఉంది. సుజాత, ధన్యవాదాలు వీరాంజనేయులు.